అందరు కోడళ్ళు ఆడపడుచులకు ఇస్తారు, కానీ నా కోడలు ఎంతసేపు ఆడపడుచు దగ్గర నుండి తీసుకుంటుంది. నేనేమన్నా అడిగానా? తనే ఇచ్చింది. జనని, ఇదిగో నీ కమ్మలు. ఎందుకు కమ్మలు తీసావు వదినా? అమ్మేమన్నందా? అత్తయ్య అనే మాటలకు సమాధానం చెప్పాలంటే ఒక్క నిమిషం పట్టదు, కానీ ఎందుకులే గొడవలు అని నేనే ఊరుకుంటున్నాను. నేనేమన్నా అడిగానా ఏంటి మా కూతుర్ని? ఆమె ఇచ్చింది సరే, ఈమెమో గుయ్యి గుయ్యి అని ఒకటే నస పెడుతుంది. అయినా నాకు కూడా ఒక టైం వస్తుంది, అప్పుడు చెప్తా ఈమె సంగతి. అమ్మా వదినని నువ్వేమన్నావు? నేనేమన్నాను? నువ్వు కమ్మలు ఎందుకు ఇచ్చావు చెప్పు మీ వదినకి? నీకు ఒక కూతురుంది, మర్చిపోయావా? రేపు ఆ బంగారం దానికి పనికొస్తుంది కదా. బంగారం రేటు ఎంత పెరిగిందో తెలుసా? అయినా బంగారు కమ్మలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అమ్మ నువ్వెందుకు వదినని శత్రువులా చూస్తావు? నేను కమ్మలు పెట్టుకోమని ఇచ్చానంతే, సొంతంగా ఇవ్వలేదు. అయినా మా మధ్యలోకి నువ్వెందుకు వస్తావు? ఎంతసేపు నా కూతురు దగ్గర నుండి తీసుకోవడమే కానీ ఇచ్చిందేమీ లేదు. జనని, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ 4 రోజులు సంతోషంగా ఉందామని వచ్చాను, కానీ నువ్వు నన్ను వదినను సంతోషంగా ఉండనీయవా అని అర్థమైంది. నీకు నీ కోడలకు ఎలాగో పడదు. ఇప్పుడు నన్ను వదినను కూడా వేరు చేశావు. ఇప్పుడు నీ మనసు చల్లబడ్డదా? ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మ, నువ్వు ఇలానే ఉంటే రేపటి రోజు వదిన నిన్ను పట్టించుకోదు. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకో. చిన్నదైనా నా కూతురు చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఇప్పుడు తనని నేను బాగా చూసుకుంటేనే కదా నా చివరి రోజుల్లో తను నన్ను బాగా చూసుకుంటుంది. కోడలా